గతంలోనే మంచి పేరున్న ఆ వ్యక్తికి ఓ ప్రాబ్లం తీరని సమస్యగా మారిందా? ఆ విషయంలో మొత్తంగా తన కెరీర్ కే ఫుల్ స్టాప్ పడనుందా? ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు మంటగలిసినట్లేనా? ప్రెజెంట్ డేస్ లో లవ్ చేస్తే అంతేనా? ప్రస్తుత రోజుల్లో ట్రూ లవ్ ఉందా? ఏ ఉంది, బి లేదు, సి ఏమో తెలీదు. లవ్, దీని గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే అవుతుంది. దీనివల్ల కొందరి లైఫ్ లో అద్భుతాలు జరిగితే మరికొంతమంది జీవితాల్లో విషాదాలను మిగిల్చింది. చిన్న పెద్ద తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక టైంలో లవ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అయితే ఇందులో వచ్చే ప్రాబ్లమ్స్ ను ఎలా ట్యాకిల్ చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కెరీర్ ఇంపార్టెంటా, లవ్ ఇంపార్టెంటా తేల్చుకోలేక సతమతం అవుతుంటారు. డీప్ గా వెళ్లి తమ కెరీర్లను నాశనం చేసుకున్న వాళ్ళను ఎంతో మందిని మనం చూసాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ ప్రముఖ వ్యక్తికి ఇదే పరిస్థితి ఎదురైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? తను చేసిన తప్పేంటి? ఆయన కెరీర్ కు ఎండ్ కట్ పడినట్లేనా? లాంటి మరెన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాన్స్ డైరెక్టర్ జానీ మాస్టర్ వెనుక కూడా ఇలాంటి భావోద్వేగ ప్రేమ కథ దాగి ఉందని టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఓ డాన్స్ షోలో చూసినప్పుడే జానీ మాస్టర్ ఆ అమ్మాయితో వన్ సైడ్ లవ్ లో పడినట్లు కనిపిస్తోంది. తన దగ్గర అవకాశం ఇచ్చాడు, ఇద్దరూ దగ్గరయ్యారు. జానీ మాస్టర్ బలవంతంగా దగ్గర చేసుకున్నాడో మొత్తానికి కలిశారు. చాలా మంది చాలు పనైపోయింది, ఎలాగో అలా వదిలించేసుకుంటే చాలు అనుకుంటారు. అవతలి వాళ్ళు కూడా కెరీర్ కోసం కలిసాం, పనైంది అని బాయ్ బాయ్ చెప్పడానికి పెద్దగా బాధపడరు. కానీ జానీ మాస్టర్ వేరు. తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడని తెలుస్తోంది. అక్కడే కథ అడ్డం తిరిగింది. ఎంతైనా తన భర్త తను ఉండగా మరో పెళ్లి చేసుకుంటా అంటే ఏ మహిళ అంగీకరించదు. జానీ మాస్టర్ దగ్గర అదే జరిగినట్లుంది. కుటుంబంలో చిన్నపాటి తగాదాలు ఇవన్నీ చూసి ఆ అమ్మాయి దూరం జరిగింది. అక్కడితో జానీ మాస్టర్ ఆగిపోయి ఉంటే కథ ఇంత దూరం వచ్చేది కాదు. కెరీర్ పీక్ లో ఉంది, కానీ జానీ మాస్టర్ కాస్త డిప్రెషన్ లోకి వెళ్లాడు. అప్పట్లో కొరియోగ్రఫీ చేసిన సినిమాల సెట్ లో జానీ మాస్టర్ డల్ మూడ్ లో కూర్చొని ఉండడం చాలా మంది గమనించారు. ఇది ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. తను డల్ మూడ్ లోకి డిప్రెషన్ మోడ్ లోకి వెళ్తే ఓకే, అక్కడి నుంచి ఆ అమ్మాయి పనిచేసే వర్క్ ప్లేస్ కు వెళ్లి ఆమెను పిలవడం, ఇబ్బంది పెట్టడం, ఎంబారసింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం, ఇది చూసి అవకాశాలు వెనక్కుపోవడం, ఇలా రచ్చరచ్చ ప్రారంభమైంది. దీంతో అమ్మాయి విసిగిపోయింది. ప్రేమించేవాడిని ఇష్టపడుతుంది, ఇబ్బంది పెట్టేవాడిని మరింత దూరం పెట్టాలనుకుంటుంది. అదే జరిగింది. ఇలాంటి టైంలో భర్త పిచ్చోడైపోవడం చూసి జానీ మాస్టర్ భార్య ఇక తప్పదని గమనించి పెళ్లికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కానీ అలా పెళ్లి జరగాలంటే మతాలు అడ్డు. దానికి మళ్ళీ మరో మార్గం, అది కూడా పరిస్థితిని మరింత వికటించేలా చేసింది. మొత్తానికి ఓ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి, ఎప్పుడూ హ్యాపీగా ఉండే వ్యక్తికి బ్యాడ్ టైం నడుస్తున్నట్లు స్పష్టంగా కనబడుతోంది.